అది నేను మొన్న వచ్చాను. ఏం చదువుతున్నారా? అమ్మ సరే నాన్నగారు అది అవును అవును భగవద్గీత. మనతో పాటు ఎక్కడికి కొత్తకోట కాదు పువ్వురు వాళ్ళు ఫోన్ చేశారు నాన్న పాపం. వాళ్ళ ఊరి దగ్గర అన్నావు. కొత్తకోటే కదా మీది. అది రూపాయలు కట్టాను ఒకసారి. రూపాయలు కొంచెం అయ్యో ఆనందం అదే మనకేమిటి సార్. కోటం ఉంటుంది. ఓకే ఓకే. అందరు చెప్పండి హరే కృష్ణ. నన్ను అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి కి జై. శ్రీ ప్రభుపాద కి జై. గోవింద గోవింద. కూర్చోండి, మీకు ఎక్కడ సౌఖ్యం అక్కడ కూర్చోండి. కాలుతో కుర్చీ వేసుకోండి. అలా నాకు కాస్త ఎదురుగా కూర్చోండి. కుర్చీ వేసుకోండి. వాళ్ళు కుర్చీ వేయి ఖాళీ కదా. ఓ శ్లోకం చెప్తాను, చెప్పండి. భాగవతం నుంచి. నానా కర్మ వితానేన ప్రజా బ్రాహ్మీ విశ్వక్షత ప్రజా బ్రాహ్మీ శుశ్రూక్షత నాత్మావసీద అద్యస్మే వర్షియాన్మాద్ అనుగ్రహ. దీని అర్థం ఏంటంటే అసంఖ్యాకంగా, అంటే ఇది ఒక ప్రజాపతితో భగవంతుడు చెప్తున్నటువంటి మాట. అసంఖ్యాకంగా ప్రజాభివృద్ధిని కావించి పలు విధములకు సేవలను నీవు విస్తృత పరపగోరినందున ఆ విషయం నీ వెన్నట్ను నష్టము చెందబోవు. ఎల్లప్పుడూ నీ ఎన్న అనుగ్రహం వృద్ధి చెందుడే అందుకు కారణం. అంటే మనం ఏదన్నా ఒకటి అచీవ్ అయ్యామంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహము. గుర్తుపెట్టుకోవాలి. కూర్చోండి, ఎక్కడ కావాలో అక్కడ కూర్చోండి. రిలాక్స్గా ప్రశాంతంగా కూర్చోండి. శివశంకర్ అక్కడ ఒక చిన్న బుక్ తీసుకుని అందరూ మంత్రం చెప్పండి. ఎక్కడ కావాలో అక్కడ కూర్చోండి. మీ సుఖం ఎక్కడ ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. రెడ్డి చేరేసుకొని రెడ్డి చేరేనా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నారాయణం నమస్తుత్యం నరం చైవ నరోత్తమం దేవీం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ధీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం
యత్కృపా యత్కృపా తమహం తమహం వందే వందే పరమానంద మాధవం శ్రీగురూన్ దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ. ఆ స్టిక్ కాదు నాన్న, స్టిక్ అంటే వాడికి ఇల్లు తుడిచే స్టిక్ కాదు. ఏ స్టిక్ సమయం వాడు ఏమీ లే, బ్రెయిన్లెస్. హెల్ప్ చెయ్యి, ఏ పనేం లేదు కదా నీకు. హెల్ప్ చేయి, తీసి నీట్గా. ఖాళీయే కదా నాన్న, ఖాళీయే కదా. నేనేం చేయగలను అని ఆలోచిస్తూ ఉండాలి. ఏదో అలా తూతూ మంత్రం పనిచేయడం ఎవడైనా చేస్తాడు. నేనేం చేయగలను అని ఆలోచించాలి ఒకటి. రెండోది పర్ఫెక్ట్గా ఎలా చేయగలను. పని దొంగలా అసలు జీవించకూడదు. నేనేం చేయగలను, షార్ప్. రికార్డ్ అయింది ఇదంతా అవ్వాలి. మిమ్మల్ని తిట్టేదంతా అవ్వాలి. ఇప్పుడు వీడు వెంకటేశ్వరి ఒరే రిటైలరా అన్న ఎక్కడ పత్తికొండలో. ఆ వీడియోని నిన్న రిలీజ్ అయింది. అంటే పోయిన ద్వాదశిక ఏకాదశి రోజు మర్నాడు. ఇదే రోజు అయితే అంతేగా, అది 26, ఇదేమో 11, అంతే 15 రోజులు. ఎవడో కింద కామెంట్లో ఒరే ఏమిటా ఒరే రెడ్డి ఏంట్రే, వాడు నన్ను ఒరే అనొచ్చు, ఎవడో పరిచయం లేనివాడి. మా శిష్యుడిని అనకూడదు. అది అలా ఉంటుంది, అట్టు ఉంటుంది మన వాళ్ళతో. మనం పని పట్ల అది ఏ బాధ్యత, ఏ సేవ ఏదైనా. ఇప్పుడు నేను అక్కడ ఏవో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి ఏమీ కనెక్టివిటీ లేకపోతే అర్థం కావాలి. నేను చదివే విన్నాను కాబట్టి మీకు ఏదో కొంచెం చెప్పాను. మీకు ఏమర్థం ఉంది అక్కడ ఉన్నది కనెక్ట్ కాదు. సో కనెక్ట్ అయ్యే శ్లోకం ఇప్పుడు నేను చెప్తాను, ఎవరికైనా అర్థం అవ్వాలి. ప్రభువు చెప్తాను. ఇలాంటి సెలెక్టెడ్ శ్లోకాస్ పెడతాను, ఏవో పెట్టి చెప్తాను అన్నీ. ఒక కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ శ్రీవారానికి. ఇది బాగా వినండి, ఒకసారి చెప్పండి. తస్మాదేకేన మనసా భగవాన్ సత్వతాం పతిః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. అంటే వెళ్దాం. కొండ దగ్గరికి మనసు వెళ్ళాల్సిందే. మనసు దగ్గరికి కొండ వెళ్దాం. మైకు మన దగ్గరికి రాదు, అందుకే మనమే మైక్ దగ్గరికి వెళ్తాం. లేచా కుర్చీ తీసుకోవాలి. స్పృహలే తీస్తారు కదా. ఇప్పుడు వాళ్ళకన్నా వెళ్ళిపోయాడు. అలాగే నాన్న నేను చెప్పేస్తాను. ఇవి నాట్ యూజ్ఫుల్. భావతత్వ శ్లోకం అన్నీ ఒక చాప్టర్లు. అది నాట్ టు రిలేట్ టు పబ్లిక్.
ఎవరు సెలెక్ట్ చేశారు? ఈ చతుశ్లోకి భగవద్గీత చతుశ్లోకి భాగం అలా పెట్టా. టెంపుల్ ఈ నాట్ ఫర్ ఆల్రెడీ డివోటీస్. మన ఎంఎస్డి తెలుసు నాకు అందే. కానీ చూడు, ఇప్పుడు నేను చదవబోయే శ్లోకం ఎంత బాగుంది. ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అది ఎవరికి కనెక్ట్ అవుతుంది? ఇది మర్చిపోవద్దు, అద్భుతంగా ఉంది, చాలా ముఖ్యమైనది. భారతం మొదటి స్కందంలో 2వ శ్లోకం, మొదటి స్కందం 2వ చాప్టర్లో 14. అందరూ ఒకసారి చెప్పండి. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ విద్యః. అర్థం చెప్పండి ఒకసారి. కనుక చెప్పండి. కనుక ప్రతి ఒక్కరును ఏకైక లక్ష్యంతో అక్షరక్షకుడైన దేవాదిదేవుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడూ నియుక్తులు కావలను. Always engage in the service of Supreme Lord, which is hearing, glorifying and remembering and worship. ఈ నాలుగులో ఎప్పుడు నువ్వు నియుక్తుడు అయి ఉండాలి. ఎంగేజ్. ఉదాహరణకి నన్ను ఏమిటండి ఏకాదశి. మనకి ఏకాదశులు, పండగలు ఇవన్నీ ఎందుకంటే విశేషమైన పర్వం. ఆ రోజు ఎక్కువ పుణ్యం వస్తుందని మనం భావిస్తాం. ఆ విధంగా ఉపవాసాలు ఇవన్నీ చేస్తాం. కానీ వాస్తవానికి ఏకాదశి నాడు మాత్రం అలా ఉండు, మిగిలిన రోజుల్లో నీ ఇష్టం అని కాదు. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ బి లైక్ దట్. ఎందుకంటే ఎప్పుడు పోతావో ఎవరు తెలుసు. మనం పిచ్చి కాకపోతే మనం ఉంటామని కళ్ళగా అనుకుంటాం. ఏం గ్యారెంటీ ఉందండి? కృష్ణ భగవానుడే చెప్తారు, అనిత్యం అసుఖం లోకం అంటారు. అనిత్యం అంటే ఏంటి? టెంపరీ. అసుఖం, సుఖం కూడా లేదు. మీరు నమ్ముతారా? నన్ను ఈ టైంకి జీవిస్వామి దగ్గర ఉన్నా, ఓన్లీ కింద గుంపులో కూర్చొనిస్తారేమో అనుకుంటే అన్నారు, పైకి రమ్మన్నారు. మేమేమో రాత్రి 12 దాటిగా పడుకుని పొద్దున్న 3 దాటిగా లేచి, ఎక్కడస్ కదా, నిద్ర లేక, తిండి లేక, నీళ్ళు లేక, అసలు పడిపోతుంది. అసలు జీవి గారు ఉపన్యాసం అయిపోతే అంటే పరిగెత్తుకు ఆటలో పడుకోవాలి. ఆటోలో వెళ్ళాను, ఆటోలో పడుకోవాలి, అయిపోతే సార్ అనుకుంటాను. ఆయన ఏమో మంచి బుద్ధులు నా వంకే చూస్తారు, అది ఏదో చెప్తారు, నవ్వుతారు. నాకు నవ్వుచ్చే పరిస్థితుందా? నిద్ర, నీరసం, దాహం, తాగడానికి లేదు. ఆయన ఎదురుగా బాగుంటుందా? మొత్తాన్ని మా శిష్యుడు కనిపెట్టి చిన్నగా బాటలో నీళ్ళు తెచ్చాడు. అలా ఒకేదో 2 కుక్కలు నీళ్ళాయి. నిద్ర మొహం మీద నీళ్ళు కొట్టి అంటే గౌరవం చేత, భక్తి చేత. అలాగే పడుకుంటే ఎవరు అంటారు? ఆ వస్తాను లేదా పడుందంటే ఎలా అంటారండి? పెద్దల పట్ల వాళ్ళకి ఆ వినయం ఉండాలి. అందుకని మనసుతో కాసేపు ఉండవే అని ఆ మనసుతో చెప్పాలి కదా. ఇప్పుడు నీకు నీళ్లు కుదరదు, నీకు తిండి లేదు, నీకు నిద్ర కుదరదు. ఎలా ఏం చెప్పి తెలుసా? పొద్దున హార్ట్ అయిపోతుంది, ఇసుకంలో 5ంటికి ఇంకో గుడికి వెళ్తాం, దాన్ని పెట్టి వెళ్ళిపోతాం. ఇప్పుడు 7కి వెళ్ళమా? ఎందుకు వెళ్ళాం? వెళ్ళి మామూలు చేసేసుకుందాం, పూజ చేసేసుకుందాం. అప్పటికొనే ఎవరికెళ్తాడు? అదే నాకు వాళ్ళకి తిండి నిద్ర ఇప్పుడు ఏం లేదు. రాత్రి బాగా ఇంటికి రైల్లో తప్ప
మళ్ళీ 2 నెలలు ఎప్పుడో వచ్చింది అని చెప్తున్నా. మన వాస్తవానికి ఇవాళ రిలాక్స్, నిన్న బిజీ అలా కాదు. రోజు మనస్సుతో అలా బిజీ ఉండాలి. నిన్న ఎన్ని కంట్రోల్ చేశాము, జీసవారు చెప్తుంటే వినడానికి, నిద్రని ఆపుకుని, దాహాన్ని ఆపుకుని, ఆకలి ఆపుకుని, చివరికి బాత్రూమ్ కూడా ఆపుకుని, ఎక్కడికి వెళ్తాము ఎదురులో ఉన్నాం. అలా శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాన్ని నోరుపోయి, ఎన్నిసార్లు చెప్పండి నోరుపోయి, అలా పదే 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 దాన్ని నోరుపోయించు. రాత్రి వచ్చాక మరి ప్రయాణం చేసి మళ్ళీ మాట్లాడి నాకలేదు. నిన్న సాయంత్రం 4 ఎప్పుడో పళ్ళు తిన్నా, ఇంకా పళ్ళు ఉన్నాయి. మనసు ఏం చెప్పింది, ప్రయాణం చేసేదా 2 పళ్ళు తిను అని చెప్పి. నో, పళ్ళు తినరా? నో. మరి ఎలాగ ఆకలేదు, విక్స్ సంపరించి పళ్ళు అంతే. నేను దూరమించాలి. ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, పని పక్కనైతే ఎంతైందా ఎందుకు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీ ముందు ఎలా కూర్చోలేదు యాక్టివ్గా, రాత్రి నోరు ఇవన్నీ ఇప్పుడు నోరు ఎలాగలిగాను. అర్థమైందా? పళ్ళు ఉన్నాయి తినే, ఆ పల్లె ఉన్నది ఎలా ఇచ్చి తినే, కొబ్బరి ఉన్నది అంటే అది చెప్పుద్ది దాని పని మాటన. ఇప్పుడు ఏదో ఇంకో దోస్తాను, ఇంకో ఇడ్లీ తెస్తాను. ఇక్కడ ప్రసాదం తినక్కర్లేదని చెప్పండి, 20 దోస్తులు తిని పడుకుంటే భోజనం అక్కర్లేదని. ఒకసారి ఎక్కువ అలా రోజు 4 సార్లు 6 సార్లు ఆ ఒకటి కూడా ఎందుకు తెలుసా, నేను నోరులో ఇచ్చాను. ఇది ఊరుకోదు, నేను కట్టుకున్నాను కదండి, ఇది కట్టెల్లోకి వెళ్ళేవాళ్ళు నేను విరాట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రోజులు గడిచే కొద్దీ మనం శ్వాసలు తగ్గిపోతాయి, ఆశలు కూడా తగ్గాలి. ఏం చెప్పాను, ఏం తగ్గుద్ది? బాగున్నారా? శ్వాసలు తగ్గిపోతాయి. నీ ప్రమేయం ఏం లేదు, ఆశలు మాత్రం నీ ప్రమేయం. దోషులు ఉన్నాయి కదా తినేయకుండా దాచిపెట్టి, అప్పుడు శ్వాస తొందరగా వచ్చేది. కాబట్టి కేవలం ఇప్పుడు నేను గుళ్ళోకి వచ్చి మీకు ఏదో చెప్పాలి, అందుకని ఆ 2 దోషులను తిన్నా. మరి మొన్న మధ్యాహ్నం కదా కళ్ళు తిరిగితే అంతు లేదా తిన్నారు అంటే మనస్సు చెప్పాలి. మనస్సు ఏముందండి, అది వెచ్చలబెట్టి, అది ఉపన్యాసం ఇస్తూ ఉంటుంది. అందుకని దానికి మనం ఉపన్యాసం ఇవ్వం. ఇన్ని రోజులు నువ్వు ఇచ్చావు కదా, పుట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు నీ మాట అన్నాను కదా, ఇంకా చివరి నోరు మూసుకో, నేను చెప్పింది నేను, నేను పెట్టింది నేను. ఇలా గడ్డి పెట్టలేదు అనుకోండి, అది మండి భోజనాలు అన్నీ తింటారు. తెలుసా మండి భోజనం అంటే? వాడికి తెలుసు అంటాం. నేను దాని పేరు మార్చాను, MANDI కదా, నేను పీ పెట్టాను. అదన్నమాట అంటే కొబ్బరి సార్ ఒక్కొక్కడ కదా ఒడ్డు కదా వాడు ఎక్కడం కాదు, వాడు అంటాడు విడిపోతాడు ఏంటి అలా 10 భోజనాలు అవి తింటాను. కాబట్టి మనస్సుకి మన పెద్దవాళ్ళు శుద్ధి బుద్ధి 2 ఇవ్వడానికి ఉపవాసం పెట్టారు. నిన్న భోజనం అది పాపం జీవిగా రాష్ట్రంలో స్వామి ప్రసాదం అని తీసుకెళ్ళారు. అందులో ఏముందో కూడా చూడాలి, ఏముంది అందులో అదే ఏదో పెరుగన్నం కూరలు ఏదో పెట్టారు. పాప ఇప్పుడు పెద్ద అది ఈరోజు పలానా అది తినరు అన్నాడు. సరే ఆటో డ్రైవర్ అన్నా తింటారేమో తెచ్చాను. వాడు తినలేదు, వాడు ఉపవాసం. మా దెబ్బకి పోనీ సాయంత్రం అయిపోయింది, ఫస్ట్ టైం కదా, పోనీ నువ్వు తినేదాన్ని తిన్నా. సరే ఇంటికి పట్టుకెళ్ళాడు, వాళ్ళకి పెట్టాడు అని చెప్తున్నా. కానీ వాళ్ళు పెట్టారు కదా అని మనం దాన్ని ఏమంటుందండి కన్సెషన్ తీసుకోకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? రాముడు అడుగుకి వెళ్ళాడా? వెళ్తే వెనక్కి రమ్మని పిలవడానికి ఎంతమంది లేదు.
సగం పైన అయోధ్య వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 80% అయోధ్య అంతా వెళ్ళిపోయి వచ్చేసాం. వచ్చి అమ్మలు చెప్పారు, తమ్ముళ్ళు చెప్పారు, ఋషులు చెప్పారు, ఊళ్ళో వాళ్ళు చెప్పారు. చివరికి రామాయణంలో చెప్తారు, గుర్రాలు ఏడుస్తూనే ఉన్నాయంట, ఏడుగులు ఏడుస్తూనే ఉన్నాయంట, చెట్లు వాలిపోయి ఉన్నాయంట. యశ రామన్న పశ్చిది, రాముడు నువ్వు చూసావా, రాముడు నిన్ను చూసావా, చి అనేవారు. రాముడు నిన్ను చూడకపోతే, రాముడు నువ్వు చూడకపోతే ఎందుకు నీ బతుకు అని మనస్సు కావాలి. అదే అంటే రాముడు 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 అంత వెరీ ప్రేమ. ఎందుకు ప్రేమగా ఉండేవాడు. ఊడకకి ఇచ్చాడండి వాల్యూ, కోతికి ఇచ్చాడండి వాల్యూ, ఒక బోయేవాడికి ఇచ్చాడండి, ఒక ఆట విగ్రహాలు శబరికి. నేను రోజుగారు అబ్బాయి ఎక్కడన్నా బిల్డప్ ఉందండి. మనకో ఓ చిన్న డబ్బా కారు వేసుకెళ్తే చాలు, ఆడు పెద్ద పుష్పక విమానంలో ఫీల్ అయిపోతాడు. ఎవరిని అంటే అన్నా ఉంటారు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఉన్నాం బాగుంది, కుర్చీలు కూడా బాగున్నాయి. మనలో ఒక్కళ్ళకైనా ఐడియా వస్తుందా, వెళ్ళేటప్పుడు కుర్చీ పెట్టుకెళ్దాము, కుర్చీ బాగుంది కదా అని ఆటోని పిలిచి ఈ కుర్చీని వేసుకెళ్దాం. అసలు ఆలోచన వస్తుందా? ఎందుకు రాదు? మనకి బుద్ధి ఉంది కాబట్టి. ఏమిటి బుద్ధి? ఈ కుర్చీలు మనవి కాదు. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాం, వాళ్ళింట్లో కుర్చీలు బాగున్నాయి వదిన, ఎక్కడ తీసేవు, ఎంత అడింది అంటాం అంతే. అందుకే ఏంటో పెట్టుకెళ్తాం. ఎందుకు పెట్టుకెళ్ళాం? మనకు కాదని తెలుసు. నీకు ఇది నీది కాదని తెలిసినప్పుడు ఇది నీది కాదని తెలియక్కర్లేదా నీకు? ఇది నీది కాదా, ఇది నీది కాదా, ఇది నీది కాదా, ఇది నీదా? నువ్వు రంగేసావా, నువ్వు డిజైన్ చేసావా, నీ హైట్ నీ ఇష్టంగా నువ్వు వచ్చావా, మీ అమ్మా నాన్న నువ్వు డిజైన్ చేసుకొచ్చావా? పెద్ద పొయ్యాక ఏంటి నాది నాది, ఈ నాది నాది అంటే సోది, చివరి మిగిలేదు ఇంత దూది, బూది 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 అంటే బూడుందా. అందుకని అసలు మనం నా అనే పదమే చాలా తక్కువ వాడాలి. నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు దాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. ఎప్పుడు నారాయణుడి అన్నారు. భక్తుడు అన్నయ్య వెనక్కిరా వెనక్కిరా అన్నాడు. రాముడు లేదు తమ్ముడు అన్నాడు. అయితే నీకు రాజ్యం వద్దా, భోజ్యం వద్దా, కొంచెం అను భోగం వద్దా, నీకు అక్కర్లేదు నాకు అని మరిపాలు తెప్పించుకుని నేను తిరిగి దూషిస్తున్నాను. ఏమేమి మరిపాటు వద్దే అటువంటి ఆమె అదేమన్నా పారాషూట్ ఆయిల్, అదేమన్నా లేదా నవరత్న ఆయిల్, మరిపాలు ఇచ్చితే అటువంటి పోదు అంతే. నాకు నీకు ఎక్కర్లేదు నాకు. మీరు దానికి రుజువు ఏంటంటే ఇది స్టార్టింగ్ వనవాసం కదా, వనవాసం అయిపోయి వస్తారు కదా, మీరు చదవండి రామాయణం బాగుంటుంది. వచ్చాక విమానం దిగుతారు కదా, దిగాక అప్పటికి రాముడు స్నానం చేయలేదు. ఆ లాస్ట్ యుద్ధం టైం, యుద్ధం డేస్లో మామూలుగా సంధ్యావనం అంతా చేసి ప్రతిరోజు చేసేవాడు. కానీ ఆ యుద్ధం అయిపోయిన రోజు వెళ్ళిపోవాలి, రావణ వధ అయిపోయింది, రావణుడు వధ అయిపోయింది, ఆయన కాల్చేశారు. జుట్టేను చెప్పాను కదా, జుట్టేను అడగకపోయింది రాముడికి లక్ష్మణ్కి. స్నానం చేయాలి కదా, చిరాక్కదండి యుద్ధంలో నిలబడి దూలి స్వామి స్నానానికి మంచి మంచి పరిమళ జలాలు కథాకళని ఏర్పాటు చేశాను అన్నాడు. ఎవరు? విభీషణుడు. స్నానాలు ఇవి చేస్తే మా తమ్ముడు ఉండడం, మా తమ్ముడు ఎవరు? భరతుడు. ఆయన చెప్పాడు రాముడు, అన్నయ్య నువ్వు కానీ 14 సంవత్సరాల 365 రోజులు రాలేదా, నేను నీకు దక్కను, ఇప్పుడు దూకేస్తా ప్రయోగవేశం. అప్పుడే అన్నాడు, ఇప్పుడు స్టార్టింగ్లో. అప్పుడు రాముడు కొంచెం ఆలోచన గడిపెడతాడు. అదంతా చేతగానే పని, అది ఇది ఎంతో చెప్తాడు కొట్టాలి.
ప్రేమ కదా, అన్నదమ్ముల్లో ప్రేమ. అది ఒక తల్లి పుట్టలేదు, ఒక తండ్రి పిల్లలే కానీ ఎవరికైనా ఒక్క బ్యాడ్ బ్రదర్ ఉన్న నలుగురిలో. సో మొత్తానికి భరతుడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మా తమ్ముడు నేను వెళ్ళిపోవాలి, ఇంకా స్నానాలు, ఇంకా నువ్వు కస్తూర్లు, ఆ నూనెలు అవన్నీ ఏం వెళ్ళి అర్జెంట్గా ఫ్లైట్ రెడీనా? ఏం ఫ్లైట్ అది? అదనమాట పుష్పక విమానం. అమ్ముడు తెలుసా పుష్పక విమానం స్పెషల్? ఇదే చిన్నపెట్ట కదా. అసలు రామాయణంలో నలుగురు అన్నదమ్ముల పేరు తెలుసా? ట్రై చేయండి. మా అమ్మ కదా రాముడు, తర్వాత అమ్మయ్య, ఇప్పుడు చెప్పాను కదా. లాస్ట్ ఇప్పుడు కష్టం, నోరు తెల్లది చంపలి శాస్త్రుడు. నాకు కూడా రైల్వే చిన్ని పాపది 10 లక్షలు అడిగితే పాప నాలుగు చెప్పలేదు, నోరు తెల్లదు కదా. అదే మా తమ్ముడు అక్కడ వెయిట్ చేస్తాడు, వెళ్ళిపోవాలి అని ఆవిడకి స్నానం చేయలేదు. అట్లా ఎక్కి వెళ్ళిపోయాక రామాయణం ఉంటుంది. ఆ కిందకి దిగాక వాళ్ళంతా వెల్కమ్ చేస్తారు. మీరు శ్రీరామరాజ్యాన్ని చూశాక ఆల్మోస్ట్ అలాగే రామాయణంలో అలాగే చూపించారు. బాపు గారు కదా పిచ్చి పిచ్చిగా ఏంటి వేషాలు అసలు లేదు. ఆ విమానం దిగాక ఈ బార్బర్స్ అంటారు మంగళవారం, వాళ్ళు చాలా మృదువుగా చాలా చక్కగా వాళ్ళకి తర్పణంతా చేశారు. చాలా బాగా, చాలా మృదువుగా, చాలా చక్కగా అంతా వాళ్ళని మనిషి చెప్పారు. రామాయణంలో ఊరికే దాన్ని పెట్టి అందరికీ చెప్పడం కాదు, అంత క్లియర్గా చెప్పారు. క్లియర్ సార్ తెలివేలో ఎవరా అంటే రామాయణంలో హనుమంతుడు బుద్ధి బలం ఎలాగండి అంటే ఎలాగే ఉంది. లంక తగలబెట్టాడా? తగలబెట్టాడు. ఆయన ఎవరిది? రావణాసురుడే. గొడ్ల రావణాసురుడే. నింపెవరిది? రావణాసురుడే. వాడి ఇంటికి వెళ్ళి వాడి నిప్పుతో, వాడి గుడ్డలతో, వాడాలతో, అది కదండి, అది కదా సార్. అవునా? తెలివితేటంటే అవి ఇక్కడి నుంచి మోసుకెళ్ళి ఏమన్నా అలాగా. సరే విషయంలోకి వెళ్తే అలా రామచంద్రమూర్తి మనకి గొప్ప ఉదాహరణ. అంటే రాముడు మనకి దేవుడు. రాముడు దేవుడని సీతాదేవి తెలుసు. కొండకు చో సుమిత్రకి తెలుసు. ఇంకా వశిష్ఠుడికి, వాల్మీకి, విశ్వామిత్రుడికి తెలుసు. కానీ రాముడు లేదు. దారుణం కదా. అంటే దాని అర్థం ఏంటి? రాముడు మాట ఇచ్చాడు. ఎవరికి? దేవత విష్ణువు మాట ఇచ్చాడు, నేను వస్తాను. ఎలా వస్తాను? యాజ్ హ్యూమన్ సన్ ఆఫ్ ఏ కింగ్ కాల్డ్ దశరథ. దశరథ కుమారుడు వస్తాను. అందుకే మీరు ఎప్పుడైనా అడిగితే రాముడిని రామాయణంలో చూడండి, సార్ మీరు ఎవరండి అని అడగండి రాముడిని. నేను దశరథ కుమారుడైన రాముడిని, వీళ్ళు మా తమ్ముడు, మాది అయోధ్య, ఇదిగో మా ఇంటి ఆవిడ సీత. ఇదే ఇంట్రడక్షన్. నేను దశరథ కుమారుడిని మాత్రమే చెప్తాను. ఇండివిజువాలిటీ, అవినయం, అవిధేయత అస్సలు మహా వినయ సంపన్నుడు. అందుకని లోకాభిరాముడు, లోకాభిరామం రణరంగధీరం, అందరికీ ప్రియాన్ని కలిగిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. ఆయన ముఖం ఎలా ఉంటుందంట? త్యాగరాజ స్వామి చెప్తారు ఏమని? నగుమోము గలవాని నానోహరుని జగమే దుసురుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీవాసుదేవుని సీతారాఘవుని విజ్ఞాననిధిని సోమసూయ లోచనుని అజ్ఞానతమమును అనచూ భాస్కరుని నగుమోము గర్వాణి నాను అరుణి. ఏ మొహం? నగుమోము అంటే ఏంటి?